మొన్న మోడీ గారు వచ్చిపోయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పాయింట్ బాగా వైరల్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఏంటి ఆ పాయింట్ అంటే, సగటున పింగ్లైనటువంటి ప్రతి మకోడి జీవితంలో కూడా ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ అది. బంగారు కొనద్దండి అనేటటువంటి విషయం. ఇంత అద్భుతమైనటువంటి మాట చెప్పిన తర్వాత మోడీ గారిని అభినందించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మోడీ గారు ఆ పాయింట్ తో పాటు ఇంకో పాయింట్ కూడా చెప్పారండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబిలిటీ ఉన్న చోట చేయండి అని. సో పాసిబిలిటీ ఉన్నటువంటి పొజిషన్స్, ప్రొఫెషన్స్ ఏదైనా ఉంది అంటే ఎక్కువగా ఐటీ మార్కెట్, రైట్. ఆ ఐటీ మార్కెట్లో కూడా ఎక్కువగా పాసిబిలిటీ ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎందుకు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే వీళ్ళు కూడా ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్, మీటింగ్స్ వర్చువల్ గానే అన్ని నడుస్తాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్, డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ అన్ని కూడా వర్చువల్ గానే ఎక్కువగా నడుస్తాయి. మనకేమి గ్రూప్ మీటింగ్స్ ఎప్పుడు కూడా ఆఫీసులలో నడిచేటటువంటి పాసిబిలిటీస్ తక్కువ. సో అలాంటి అరాకిల్ ఫ్యూజన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద మనము తెలుగులో 18th and 19th May 2026 8 PM to 9 PM తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే 8 PM to 9 PM ఇంగ్లీష్లో ఉంటుంది, 9 PM to 9:30 వరకు అదే సెషన్ని తెలుగులో కూడా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కానీ మనం కానీ ఐటీ కంపెనీలలోకి మనం జాయిన్ అయితే మ్యాక్సిమము మంత్లీ వన్స్ కానీ లేదంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి దిస్ ఈస్ అ రైట్ టైమ్ టు మైగ్రేట్ ఫ్రమ్ యువర్ కరెంట్ పొజిషన్స్ టు ఐటీ పొజిషన్. లెట్స్ రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ and below and join on 18th and 19th. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.